బాలీవుడ్ ఫేమస్ సింగర్ సోనూ నిగమ్ ఊహించని వివాదంలో ఇరుక్కున్నాడు. బహిరంగంగా తన ఇంట్లో గుండు చేయించుకున్నాడు. గుండు చేయించుకుంటే వివాదం ఏంటని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. మొన్న మధ్య ట్విట్టర్లో సోనూ నిగమ్ చేసిన కామెంట్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తాను ముస్లిం కాకున్నా ఉదయాన్నే వినిపించే అజాన్ పిలుపుతో నిద్రలేవాలి, భారతదేశంలో ఈ బలవంతపు మతతత్వం ఎప్పుడు ముగుస్తుందోనని ట్వీట్ చేశాడు. ఇస్లాం పుట్టినప్పుడు ఇలా మైకుల్లో అజాన్ వినిపించడం లాంటివి ఏమీ లేవు. మతాన్ని అనుసరించిన వారిని ఉదయాన్నే ప్రార్థనలతో నిద్రలేపే ఆలయాలు, గురుద్వారాలను తాను నమ్మనని కూడా సోనూ ట్వీట్ చేశాడు. దీనిపై కోల్కతాకు చెందిన మైనారిటీ యునైటెడ్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు అలీ ఆల్ క్వాద్రీ ఫత్వా జారీ చేశాడు. సోనూకు గుండు కొట్టించి చెప్పుల దండ వేసి ఊరేగించిన వారికి 10 లక్షల బహుమతి ఇస్తానని ప్రకటించాడు. దీనిపై తీవ్రంగా రియాక్ట్ అయిన సోనూ ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీం హకీంను తన నివాసానికి పిలిపించుకుని గుండు చేయించుకున్నాడు. అనంతరం తనకు గుండు చేస్తే నగదు బహుమతి ఇస్తానని ప్రకటించిన ముస్లిం మత గురువును ఉద్దేశించి ఇప్పుడు వచ్చి 10 లక్షలు ఇస్తావా అని మీడియా ముందు ప్రశ్నించారు. తాను సెక్యులర్ వాదినని, తాను చేసిన ట్వీట్స్ మతం గురించి కాదని అన్నాడు. లౌడ్ స్పీకర్లతో పెద్ద సౌండ్ పెట్టడం గూండాగిరి అన్నదే తన ఉద్దేశమని వివరణ ఇచ్చుకున్నాడు. మొత్తానికి సోనూ తన ట్వీట్లతోనే కాదు, స్వయంగా గుండు గీయించుకుని దేశంలో నెలకొన్న పరిస్థితులపై నిరసన వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.